హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఆర్ఆర్ వర్సెస్ డీసీ. సారీ, కొంచెం వీడియో లేట్ అయింది. యాక్చువల్గా మొన్నే చెప్పాను, ఫంక్షన్లో ఉన్నాను, పెళ్ళి అదంతా అయిపోయి నిన్న వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ దెన్ ఇంక వీడియో చేయడానికి కుదరలేదు. మ్యాచ్ చూశాను. మ్యాచ్లో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని ఎలిమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి. అందుకే కొంచెం లేట్ అయినా ఆ తర్వాత మ్యాచ్ వీడియో అది ముందే చేసి షెడ్యూల్లో పెట్టేశాను. తర్వాత మ్యాచ్ వీడియో చేసినా కూడా ఐ మేడ్ అ పాయింట్ టు షేర్ ది పాయింట్స్ అనమాట ఈ యొక్క మ్యాచ్ గురించి. సో లెట్స్ గెట్ స్టార్ట్. డీసీ బౌలింగ్లో యాక్చువల్గా అండర్ నోకియా వచ్చిన తర్వాత ఇంకొంచెం స్ట్రెంగ్త్ అనేది పెరిగింది. అది ఎంతవరకు వర్కౌట్ అయింది లేదు అని కాసేపట్లో మాట్లాడుకున్నాం. బట్ కంపేర్ టు ద ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు వెళ్ళిన అటాక్తో పోల్చుకుంటే ఈ అటాక్ అనేది బాగానే హెల్ప్ అయింది. ఎందుకంటే ముఖేష్ వచ్చాడు, ఇషాంత్ శర్మ ఇస్ ఇంజర్డ్, సో ముఖేష్ హడ్ టు కమ్ ఇన్. ఆ తర్వాత మీకు అండ్రిక్ నోకియా వచ్చాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, అక్షర్ పటేల్ ఉన్నాడు, అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. సో చక్కటి రొటేషన్ వీళ్ళ మధ్య జరిగింది. అండ్ ఆ విషయంలో రిషబ్ పంత్కు ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగారు. అది ఎవరో వికెట్లు తీయగలిగారు. యశస్వి జయస్వాల్ వెనక్కి పంపించారు, సంజు శాంసన్ వెనక్కి పంపించారు, జాస్ బట్లర్ కూడా వెనక్కి పంపించారు ఆ తర్వాత ఇమీడియట్గా. సో యశస్వి జైస్వాల్ వికెట్ అనేది మనం నిన్న పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్. తను ఎంత తొందరగా పంపిస్తే అంత స్కోరింగ్ రేట్ మీద ప్రెషర్ పెట్టచ్చు. అండ్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడంటే కనుక బట్లర్ కూడా ప్రెషర్లోకి వెళ్తాడు. ఎందుకంటే బట్లర్ ఇస్ నాట్ ఇన్ ఫామ్, అది గుర్తుపెట్టుకోవాలి. సంజు లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు కాబట్టి అలాగే వచ్చాడు, ఆడే ప్రయత్నం చేశాడు. బట్ ఎక్కడైతే ఈ పార్ట్నర్షిప్ బాగానే ఉంది, ముందుకెళ్ళబోతున్నారు అనుకుంటున్న టైంలో వికెట్ పడింది. దానికి కారణం ఏంటి అంటే కనుక టైట్ ఓవర్స్ పడ్డాయి, చాలా టైట్ ఓవర్స్ పడ్డాయి. బట్ ఖలీల్ కానీ ముఖేష్ కానీ ది బోల్డ్ వెరీ టైట్. ఇది ఎక్స్ట్రా అటాక్ చేసే ప్రయత్నం చేశాడు, సంజు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది. ఇది చాలా చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి పద్ధతా కాదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ నాట్ బిన్ విన్నింగ్. వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా కుదురుకోలేదు, బౌలింగ్ కొంచెం బెటర్గా కుదురుకుంది. కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేయడం, T20లో అటువంటి లెంగ్స్ వేయడం, అండ్ ఆ తర్వాత వికెట్ టు వికెట్ బాల్ని జడ్జ్ చేయగలడం, స్ట్రైట్గా క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తి అతను డౌట్లో అంటే నువ్వే రివ్యూ తీసుకొని అతనే చేయబెట్టి ఇట్లా అనడం, రిషబ్ పంత్ని పుష్ చేశాడు రివ్యూ తీసుకొని ఆయన అని చెప్పి రివర్స్ స్వీప్ ఆడాడు, బాల్ లెగ్ స్టంప్ మీద పడింది అండ్ అలాగే వెళ్ళింది, లెగ్ స్టంప్ని కొట్టేది. సో ఎక్సలెంట్ జడ్జ్మెంట్ ఆఫ్ అతని లెంగ్స్ అండ్ అలాగే ఆ రివ్యూ మీద అతనుకున్న కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది. అది ఇండియన్ T20 వరల్డ్ కప్ కూడా చాలా పెద్దగా గట్టిగా పనికి వస్తుంది. ఎందుకంటే అతను ఖచ్చితంగా ఉంటాడు స్క్వాడ్లో. అతని మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంచడం అనేది ఎందుకు అని చూపించుకోవడానికి ఇంకొక ఉదాహరణ. తర్వాత రాజస్థాన్ రాయల్స్ పుల్డ్ ఆఫ్ ఎ సర్ప్రైజ్. అండ్ ఈ సర్ప్రైజ్ అనేది వాళ్ళు చేయగలడానికి కారణం ఏంటంటే అశ్విన్ ఒక బ్యాటింగ్ ఎబిలిటీ అగేన్స్ట్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అటు మంచి టర్నింగ్ ట్రాక్ మీద రెడ్ బాల్తో కూడా బాగా ఆడాడు, వైట్ బాల్తో కూడా బాగా ఆడాడు. లాస్ట్ ఇయర్లో కూడా అశ్విన్ దగ్గర నుంచి ఒక 50 ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్ అక్కడికి వెళ్తున్నాడు, అతను కుల్దీప్ యాదవ్ కాస్త ఇబ్బంది పెట్టాడు, ఫాస్ట్ బౌలర్లు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ది సెంట్ ఇన్ అశ్విన్, అండ్ అశ్విన్ ద్వారా రియాన్ పరాగ్ ఒక మెసేజ్ పంపించారు, స్టే దేర్. ఎందుకంటే ఈజీలీ ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడాడు, లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 120తో స్టార్ట్ చేశాడు స్ట్రైక్ రేట్, ఆ తర్వాత క్రమేణా 160కి. అతనికి చెప్పారు ఫుల్ షాట్స్ ఆడకు, అనవసరంగా ప్రెషర్ తెచ్చుకోకు, స్టే దేర్ అన్న. అండ్ అశ్విన్ 19 balls 29 కొట్టాడు. ఆ పార్ట్నర్షిప్ వాజ్ అరౌండ్ 60. ఆ పార్ట్నర్షిప్ మళ్ళీ ఆర్ఆర్కి మళ్ళీ గేమ్లోకి రావడానికి ఛాన్స్ వచ్చింది. 31 for 3 దగ్గర నుంచి దాదాపు 90 దగ్గర అక్కడ అశ్విన్ వికెట్ పడింది. అండ్ అక్కడ అశ్విన్ వచ్చి ఆడడం కాదు, కుల్దీప్ యాదవ్ని కొట్టాడు, ఫాస్ట్ బౌలర్ని కొట్టాడు. సో అటువంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్ కూడా మెల్లిగా అతను టైమింగ్ తెచ్చుకున్నాడు. సడన్లీ అతను కూడా 22 of 21కి వెళ్ళగలిగాడు. 6 of 11 నుంచి ఈ వెంట్ 22 of 21. ఆ తర్వాత అక్షర్ పటేల్ వచ్చి అశ్విన్ వికెట్ తీసాడు, బాగానే ఉంది. ధ్రువ్ జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ధ్రువ్ జురేల్ అండ్ అలాగే రియాన్ పరాగ్ చాలా బాగా. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ పోయాడు, హెట్మాయర్ వచ్చాడు, అండ్ అక్కడ కథం దొక్కాడు రియాన్ పరాగ్. గేర్ మార్చుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ 6 ఓవర్స్లో వాళ్ళకి 31 ఎంతో చేసుకోరు. నెక్స్ట్ 9 ఓవర్స్లో వాళ్ళు 77 కొట్టారు. 7 to 15 అవర్స్ మధ్యలో 77 కొట్టారు. అందులో అశ్విన్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 29 from 19 చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. లాస్ట్ 5 ఓవర్స్లో 77 కొట్టారు. అందులో లాస్ట్ ఓవర్లోనే 25 runs వచ్చాయి. అంటే 4 ఓవర్స్లో 52 ఎలాగో కొట్టారు, అది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఓవర్ వల్లే స్కోర్ 185కి వెళ్ళిందని చెప్పేసి అక్కడ ఆపకూడదు.
ఎస్ లాస్ట్ ఓవర్లో చాలా గట్టిగా విరుచుకుపడ్డాడు, 25 runs కొట్టాడు రియాన్ పరాగ్, కాదనట్లా. కానీ లాస్ట్ 4 overs, అంతకుముందున్న 4 oversలో కూడా 50 పైకి పరుగులేదు. లాస్ట్ ఓవర్ అయితే హెన్రిక్ నోకియా అదరగొట్టాడు, హెన్రిక్ నోకియాని అదరగొట్టాడు. ఇన్ఫాక్ట్ రియాన్ పరాగ్ మనం మాట్లాడుకుంటే కనుక నేను అతను కూడా 80 దాకా తీసుకెళ్ళగలిగాడు. 6 ఏళ్ళుగా రియాన్ పరాగ్ మీద ఫోకస్ పెట్టారు రాజస్థాన్ రాయల్స్, సరైన రీతిలో రిజల్ట్స్ రాలా. ఈసారి డొమెస్టిక్ క్రికెట్లో అటు రెడ్ బాల్తో కానీ ఇటు వైట్ బాల్తో కానీ అతను ఆడిన ఆట చూస్తుంటే కనుక ఎవ్రీబడి సైడ్ అతను చాలా కింద తీసుకెళ్ళి వేస్ట్ చేస్తున్నారు, 4కి రావాలి 5కి రావాలి నేను కూడా చెప్పాను. అండ్ ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్లో 4కి తీసుకొచ్చారో అప్పుడే క్లియర్గా అనుకున్నాం దిస్ స్టెప్ రియాన్ పరాగ్కి చాలా గట్టిగా హెల్ప్ అవుతుంది, అది హెల్ప్ అయింది కూడా. 2 మ్యాచ్లు అద్భుతమైన నాకులు ఆడాడు, ఈ మ్యాచ్ అయితే అత్యద్భుతమైన నాకు ఆడాడు. 185 దాకా స్కోర్ వెళ్ళింది. అంటే ఢిల్లీ హ్యావ్ ది బ్యాటింగ్, ఎస్. ఎందుకు? వార్నర్ ఉన్నాడు, మార్ష్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, కిబూయి ఉన్నాడు, అభిషేక్ పరేల్ ఇంపాక్ట్ తెచ్చుకున్నారు. ఖలీల్ అహ్మద్ స్పెల్ అయిపోయింది ఆల్రెడీ, 14 ఓవర్స్నే ఖలీల్ అహ్మద్ స్పెల్ అయిపోయింది. అభిషేక్ పరేల్ ఇంపాక్ట్గా తెచ్చుకున్నారు. ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్లేయర్లు లేక కాదు, ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నాడు. సో ఆ నేపథ్యంలో ది నీడెడ్ ఎ గుడ్ స్టార్ట్. ఆ స్టార్ట్ వస్తుంది కదా అనుకుంటున్న టైంలో 2 వికెట్లు పడ్డాయి. ఎవరు తీశారు? నంద్రే బర్గర్ తీశారు. నంద్రే బర్గర్ కేమ్ యాజ్ ఇంపాక్ట్. అడిగారు అనమాట, అదేంటి ఇంపాక్ట్ ప్లేయర్గా ఫారెనర్ ఎట్లా వచ్చాడు, అది ఇది కొన్ని డౌట్స్ వ్యక్తపరిస్తే మెయిన్ స్క్వాడ్లో 3 ఫారెనర్లు ఉన్నారు, 4 ఫారెనర్లు లేరు, అందుకే ఒక ఇండియన్ ప్లేస్లో ఒక ఫారెనర్ని తెచ్చుకున్నాం. సో ఓవరాల్గా 4 ఫారెనర్లు ఆడారని ఒక క్లారిటీ ఇచ్చింది. నంద్రే బర్గర్ వచ్చాడు, 2 వికెట్లు తీశాడు. సరే ఓకే, కొంచెం పార్ట్నర్షిప్ అనేది బిల్డ్. కిబూయికి మళ్ళీ ఒక ఆపర్చునిటీ గాన్. లాస్ట్ మ్యాచ్లోనూ ఆపర్చునిటీ గాన్, ఈ మ్యాచ్లోనూ ఆపర్చునిటీ గాన్. ఈ మ్యాచ్లో ఈ గాట్ 2 గుడ్ బాల్స్, ఒకటి సర్వైవ్ అయ్యాడు, ఒకటేమో గ్లవ్ చేశాడు, వెనక్కి క్యాచ్ వెళ్ళిపోయింది, అవుట్ అయిపోయాడు. అతని మీద మళ్ళీ ఫోకస్ పెడతారా, మళ్ళీ అతను ఆడిస్తారో తెలియదు. ఒకటి మాత్రం నిజం, ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఎ వెరీ గుడ్ డొమెస్టిక్ సీజన్. ఆ దృష్ట్యా అతన్ని ఏమైనా ఆడిస్తారో చూడాలి, కానీ లేదంటే కనుక కష్టమే. పైగా నెక్స్ట్ మ్యాచ్ కూడా వైజాగ్లో ఆడబోతున్నారు, సో బహుశా హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆడించే అవకాశం. దీని రోజు పార్ట్నర్షిప్ రిషబ్ పంత్ అండ్ అలాగే వార్నర్. ఈ పార్ట్నర్షిప్ అనేది కెప్ట్ ఢిల్లీ ఇన్ ద గేమ్. అందులో వార్నర్ కొంచెం స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అని డౌట్లు రావచ్చు. ఈ ప్లేడ్ 140-145 స్ట్రైక్ రేట్, అది పెద్ద స్లో స్ట్రైక్ రేట్ ఏం కాదు. రిషబ్ పంత్ కొంచెం స్లో అయ్యాడు అనిపించింది, అతను కూడా 100+ స్ట్రైక్ రేట్కి వచ్చాడు. బట్ అప్పుడే అతను టేక్ ఆఫ్ అవుతున్నాడు అనుకుంటున్న టైంలో అతను వికెట్ పడింది. అతను వికెట్ పడడమే కాదు, ఇమ్మీడియట్గా ఇంకొక 2 ఓవర్లలో 8 రన్లు మాత్రమే వచ్చాయి, వార్నర్ వికెట్ పడింది. సో దీనివల్ల ఏంటంటే వార్నర్ వికెట్, రిషబ్ పంత్ వికెట్ 2 బ్యాక్-టు-బ్యాక్ పడి 2 ఓవర్స్తో పడి 8 runs వ్యవధిలో పడ్డాయి. సో అక్కడ మళ్ళీ ఇద్దరు రోజు ప్రెషర్, నేను కొట్టేవాళ్ళు ఎవరు లేదు. ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు, అతను ఆడదాం అనుకుంటున్నాడు, అతనికి అభిషేక్ పరేల్ నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అనుకున్న టైంలో ఆ వికెట్ పడింది. సో అక్షర్ పటేల్ అండ్ హిమ్ ట్రై టు మూవ్ అలాంగ్, బట్ ఆవేష్ ఖాన్ ఇక్కడ చాలా బాగా బౌలింగ్ తీశాడు. సందీప్ శర్మను కూడా తీసుకొచ్చారు ఆ పొజిషన్లో. 4 overs 36 is gold. అక్కడ మేజర్లీ మ్యాచ్ వాజ్ లాస్ట్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఎందుకంటే డీసీ బౌలింగ్లో అశ్విన్ అలా ఆడడాన్ని వాళ్ళు చూడలేకపోయారు, ధ్రువ్ జురేల్ అండ్ రియాన్ పరాగ్ అలా అటాక్ చేయడం వాళ్ళు చూడలేకపోయారు. సో అక్కడ 77 runs ఇచ్చారు, 2 వికెట్లు తీశారు కాదనట్ల, 77 runs ఇచ్చారు. ఆఫ్టర్ 31 for 2 విత్ నెక్స్ట్ 9 overs యూర్ ఆల్మోస్ట్ గోయింగ్ ఎట్ 9 runs per over, 8.5 runs per over వెళ్ళి 2 వికెట్లు తీయగలిగారు. అక్కడ ఇంకొక వికెట్ తీసున్నా కూడా థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో అక్కడ వాళ్ళు కొంచెం కోల్పోయారు. ఇక్కడ మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్లో ది లాస్ట్ వార్నర్ అండ్ పంత్, స్టార్టింగ్లో 2 వికెట్లు పడిన తర్వాత. ఆ తర్వాత ది లాస్ట్ అభిషేక్ పరేల్ ఆల్సో, ఎవరిది లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఒకడే ఉండిపోయాడు. అక్షర్ పటేల్ కొంచెం లేట్గా వచ్చాడు, ఈ బ్యాటెడ్ వెల్. 12 runs షార్ట్గా ఢిల్లీ ఓడిపోయారు. మొన్న పొద్దున కూడా మాట్లాడుకున్నాం, రాజస్థాన్ రాయల్స్కి అన్ని సెట్గా ఉన్నాయి, వీళ్ళకన్నీ డౌట్లుగా ఉన్నాయి. వీళ్ళకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కొన్న డౌట్లలో ఆ బౌలింగ్ అటాక్ కాస్త సాల్వ్ అయింది. బికాస్ నోకియా మీద ఇంకొంచెం బ్యాకింగ్ అనేది చేయాలి, అతను రిటైన్ చేసుకున్నారు. ప్రతి ఒక్క బౌలర్కి వెళ్తుంది ఇలాంటిది, ఒక ఓవర్ వస్తుంది. మనం పొద్దున ఆర్సీబీ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, వీక్ అయింది, కమిన్స్కి అయింది, స్టార్క్కి అయింది. సో నోకియాకి అవ్వకుండా ఉండాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ముస్తాఫిజుర్కి కూడా అయింది. సో ఇలాంటివి జరుగుతాయి. బట్ బౌలింగ్ సెట్ అయింది, బ్యాటింగ్లో దే నీడ్ మార్ష్, వార్నర్ టు ఫైర్. ఒకవేళ ఇది వర్కౌట్ కావట్లేదు అనుకుంటే దే కెన్ ఈవెన్ గెట్ బ్యాక్ పృథ్వీ షా, సరే చూద్దాంలే అనే ఒక ఆలోచనలో కూడా ఉండాలి వాడు. బట్ అది ఎంతవరకు చేస్తారు లేదనేది తెలియదు. టు బ్యాక్ లాసెస్ వచ్చే వాళ్ళకి. అండ్ ఒకటి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది కంపేర్ టు పంజాబ్ ఇట్ ఇంప్రూవ్డ్. దానికి కారణం మళ్ళీ బౌలింగ్ అటాక్ సెట్ అయింది. రిషబ్ పంత్ దగ్గర నుంచి అఫ్ కోర్స్ మనం అంత ప్రెషర్ పెట్టే స్లోగా ఆడాడు అది ఇది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈస్ కమింగ్ బ్యాక్, ఈజ్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్. చూస్తున్నాడు ఎట్లా ఆడాలి, ఇంకో కొంచెం హార్డ్ హ్యాండ్స్తో వెళ్తున్నాడు, గట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది కొంచెం సెట్ చేసుకోవాలి. రాజస్థాన్ రాయల్స్
31 for 3, 185. రయాన్ పరాగ్ టేక్ ఎ బావ్. మీరేమనుకుంటున్నారు?